ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా. ప్రధానంగా 6వ రాశిలో చంద్రుడు, లాభంలో రాహువు. 2 గ్రహాలే అనుకూలిస్తున్నప్పుడు ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఒకే విషయాన్ని ఎక్కువసార్లు లోతుగా ఆలోచించకూడదు. అలా ఆలోచించడం ద్వారా మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. మనోబలం సర్వప్రధానం. ప్రస్తుతం చేయవలసిన పని ఎందే దృష్టి నిలపండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు కుటుంబ సభ్యులతో సంభాషించడం మంచిది. సమిష్టి నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. పట్టుదలతో పనులు చేయండి, కార్యసిద్ధి ఉంటుంది. సకాలంలో ఉద్యోగంలో పనిచేయండి, విజయం మీదే. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా వ్యూహాలను రచిస్తూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా జాగ్రత్తగా పనులు చేయాలి. మనలో ఉన్నటువంటి అసంతృప్తి, అసహనం బయటపడకుండా గంభీరంగా వ్యవహరించడం మంచిది. వ్యాపార యోగం శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ తెలివిగా అధిగమించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు. సందర్భానుసారంగా మొహమాటం లేకుండా జాగ్రత్తగా ఆర్థిక స్థితిని కాపాడుకోవాలి. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. స్పష్టంగా సంభాషించండి. ఆరోగ్యంపై శ్రద్ధ నిలపండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పెంచండి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారికి గ్రహయోగము మిశ్రమంగా ఉన్నందువల్ల తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర కొద్దిగా ఉంచి నమస్కారం చేయండి.